ఓం శ్రీ సాయిరామ్. భగవాన్ శ్రీ సత్యసాయి సందేశ ఝరికి అందరికీ ఆహ్వానం. భగవాన్ బాబావారి అనుగ్రహ ఆశీస్సులతో స్వామివారు మనకు తమ దివ్యోపన్యాసాల ద్వారా అందించిన సందేశాలను సత్యసాయి సందేశ ఝరి నుండి గుర్తు చేసుకొని అనుసరించని ప్రయత్నిద్దామా? స్వామివారు ఫుడ్ హెడ్ బ్లడ్ అని చెప్పారు కదా. ఎట్టి ఆహారము అట్టి ఆలోచనలు. మన శరీరంలో అట్టి రక్తము తయారై మన జీవన విధానాన్ని నిర్ణయిస్తుంది. ఆరోగ్యంపై ఆహార విహారాలు ప్రభావం చూపుతాయి. అందుకని చూచే చూపు, వినే విషయాలు, పీల్చే వాసనలు, అనుభవించే స్పర్శలు అన్నీ మన ఆహారాలే. కేవలం భోజనమే కాదు, పంచేంద్రియాల ద్వారా అనుభవించేవన్నీ ఆహారాలే. ఆహారాలు ఆరోగ్యం మీద పనిచేస్తాయి. కొన్ని చూసినప్పుడు కడుపు తిప్పి వాంతి వస్తుంది. కొన్ని విషయాలు విన్నప్పుడు షాక్ కొట్టిపోతుంది. ఆరోగ్యవంతమైన దేహము, ఆరోగ్యవంతమైన మనసుకు ఎంత ముఖ్యమో, ఆరోగ్యవంతమైన మనస్సు కూడా దేహానికి అంతే ముఖ్యం. తినే ఆహారం నోటికి రుచికరంగా ఉండవచ్చు, కానీ అతి కారం, అతి ఉప్పు తినకూడదు. అతి సర్వత్రా వర్జయేత్. మనకు దేహాన్ని భగవంతుడు ఎందుకు ప్రసాదించాడో దాన్ని గుర్తుంచుకొని జీవిత లక్ష్యాన్ని మరువక జాగ్రత్తగా దేహాన్ని పోషించుకొని సాత్విక ఆహారాన్ని మాత్రమే భుజించాలి. ఒక కర్పూరపు ముక్కను ఒక డబ్బాలో పెట్టి మూత వేస్తే కొంతకాలానికి అది పూర్తిగా కరిగిపోతుంది. అంటే ఏమిటి అర్థము? ఎల్లప్పుడూ ధారావాహికంగా బయలుదేరుతున్న అణువులే దాని నాశనానికి కారణమవుతున్నాయి. పరుల దేహం నుండి వెలువడే అణువులు గాలిలో చేరి మన దేహంలో ప్రవేశిస్తాయి. మన దేహం నుండి కూడా అలాగే లక్షల అణువులు బయలుదేరి గాలి ద్వారా ఇతరులను చేరుతుంటాయి. అందుకే పూర్వులు ఇతరుల శరీరాలు తగలకుండా జాగ్రత్త పడేవారు. ఎవ్వరిని తాకేవారు కాదు, తమను తాకనిచ్చేవారు కాదు. విసర్జించడం, స్వీకరించడం అనే రెండు క్రియలు ఎల్లప్పుడూ ప్రతి ఒక్కరిలో జరుగుతూ ఉంటాయి. ఆరోగ్యం క్షీణించడానికి, పెరగడానికి కారణం ఈ రెండే. మలమూత్ర విసర్జన, దంతధావనము, స్నానము చేసేప్పుడు రోగకారకమైన క్రిములు శరీరం నుండి బయటకు బయలుదేరి వస్తాయి. అక్కడ కోట్ల అణురేణువులు ఉద్భవించి ఆ ప్రదేశంలో తిరిగే వారిలో అవి ప్రవేశిస్తాయి. ఆ అణుక్రిములు ఆరోగ్యాన్ని క్షీణింపజేస్తాయి. ఎన్నో ప్రదేశాలలో గాలి పీల్చడం, మురికి నీరు ప్రవహించే స్థలాలలో ఉండటం వలన అనారోగ్య క్రిములు శరీరంలో మనకు తెలియకుండానే ప్రవేశిస్తాయి. పూర్వం ఋషులు శౌచము అంటే శుభ్రతను పాటిస్తూ ఎప్పటికప్పుడు స్నానాధికాలు చేస్తూ యుక్తాహార విహారాలతో దీర్ఘకాలం ఆరోగ్యంగా జీవించారు. మడి అంటే ఇతరులను ముట్టుకోనివ్వకపోవడం మాత్రమే. అది మూర్ఖమైనటువంటి అలవాటు కాదు, అది ఆరోగ్య రక్షణకే. వంట చేయడం, పూజ చేయడం, భోజనం చేసేప్పుడు మడితోనే చేసేవారు. దానివలన ఏ విధమైనటువంటి క్రిములు ఇతరుల శరీరం నుండి మనలోకి ప్రవేశించకుండా ఆరోగ్యాన్ని ఇచ్చేవి. అనారోగ్య క్రిములను పోగొట్టుకొని పూర్వం మనుషులు 5 రకాల స్నానాలు చేసేవారు. మొదటిది మృత్తికా స్నానం. దేహానికంతా మట్టి పూసుకొని కొద్దిసేపు ఆరనిచ్చి ఆ రేణువులన్నీ పోయాక స్నానం చేయటం. రెండవది ఆతప స్నానం అంటే సన్బాత్. సూర్యకిరణాలు శరీరమంతా ప్రసరించేలాగా కొంతకాలం ఎండలో కూర్చోవడం.
దీనివల్ల క్రిములన్నీ నశిస్తాయి. మూడవది నీటి స్నానం. ఇప్పుడు మనం చేసే స్నానం, మనం స్నానం చేయటం వలన ఈ రేణువులన్నీ కూడా మాయమైపోతాయి. ఇప్పుడు మనకు రకరకాల సబ్బులు ఉన్నాయి, పూర్వం అవి లేవు కదా. కానీ వారి స్నానాలు క్రిములను నశింపజేసేవి. నాలుగవది వాయు స్నానం. చల్లని గాలి దేహానికి తగిలినప్పుడు ఆ దుష్ట క్రిములన్నీ కూడా పోతాయి. ఐదవది దేహమంతా విభూది రాసుకొని అనారోగ్యకారకమైనటువంటి అణువులను వదిలిపోయేలాగా చేయడం. భగవాన్ బాబావారు ఆ రోజు తమ ఉపన్యాసంలో ఈ విషయం కూడా తెలియపరిచారు. ఆహార పదార్థాలలోని స్థూల భాగాన్ని మలంగా విసర్జిస్తారు. వాటి యొక్క సూక్ష్మ భాగము మాంసము, కండరములు, రక్తము మొదలగు పదార్థాలుగా మారుతుంది. సూక్ష్మాతి సూక్ష్మమైన కారణ భాగము మనస్సును తీర్చిదిద్ది భావములలోని మంచి చెడ్డలను నిర్ణయిస్తుంది. దీనిని పురస్కరించుకునియే పెద్దలు యుక్తాహారం వలన ఆరోగ్యము, ఆరోగ్యం వలన ఆధ్యాత్మికాభిరుచి, అభిరుచి వలన సాధన, సాధన వలన సంకల్పము, సంకల్పము వలన ఫలసిద్ధి లభిస్తుందని కూడా స్వామివారు ప్రవచించారు. స్వామివారు ప్రవచించినట్లు మనం నేడు అన్ని రకాల స్నానాలు చేయలేకపోయినా ప్రస్తుతం మనము చేస్తున్నటువంటి నీటి స్నానాన్ని సరిగ్గా చేసి శరీర అవయవాలను పరిశుభ్రపరచుకోవాలి. పరిశుభ్రత వలన మనకు అన్ని విధాల సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుంది. అందువలన పరిశుభ్రతను పాటిస్తూ ఎక్కడంటే అక్కడ ఉమ్మకుండా, విసర్జనలు చేయకుండా, బయటి వస్తువులను ఇతరులను తాకినప్పుడు చేతులు శుభ్రపరచుకుంటూ, భోజన సమయంలో చక్కగా చేతులను శుభ్రపరచుకొని భుజిస్తూ, బయటి తినుబండారాలను తినకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటే అనారోగ్యాల పాలు కానే కాము. ఇదే స్వామివారి ఉపన్యాసంలోని సారాంశం. ప్రాచీన కాలంలో ఋషులు ఈ విధంగా 5 రకాలైనటువంటి స్నానాలు చేసి ఏ విధమైన క్రిములు శరీరానికి అంటుకోకుండా శరీరాన్ని పరిశుభ్రంగా ఉంచుకొని ఆరోగ్యంగా ఎంతో కాలం జీవించారు. 1974 అక్టోబర్ 16వ తేదీన ప్రశాంతి నిలయంలో భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు అనుగ్రహించిన దివ్య సందేశం నుండి ఈ సందేశం.